ఆలియా ఆలియా నేను చెప్పేది విను. ఆలియా నేను నీతో మాట్లాడుతున్నాను, నీ ఫ్రెండ్ మాట వినువా? యు ఆర్ రైట్. నీకు అసలు ఫ్రెండ్ ఇంకా ఫ్రెండ్షిప్ గురించి ఏం తెలుసు అసలు? నేను నీకోసం ఎంత చేశాను కానీ లేదు, నీకు అసలు ఏ మాత్రం విలువ లేదు. నేను నిన్ను కేవలం ఒక్కటే అడిగాను, నీ పేరెంట్స్ ని డబ్బడికి తీసుకురాని. అది కూడా నీ వల్ల కావడం లేదు. ఆలియా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను నా పేరెంట్స్ ని డబ్బు అడగలేను. ఒకవేళ వాళ్ళని డబ్బు అడిగితే వాళ్ళకి రీజన్ చెప్పాల్సి ఉంటుంది. అయినా నీకు తెలుసు కదా, ఒకవేళ వాళ్ళకి తెలిసిపోయింది అనుకో అభి ప్రజ్ఞ మీద పూర్తిగా డిపెండ్ అయిపోయాడని, అప్పుడు వాళ్ళు నాకు అభికి పెళ్లి జరగనివ్వరు, అలాగే ఇక్కడ ఉండనివ్వరు కూడా. ప్లీజ్ నీ ఎక్స్క్యూజెస్ ని నువ్వు నీ దగ్గరే పెట్టుకో. నువ్వు నాకు హెల్ప్ చేయాలని అనుకోవడం లేదు, నాకు బాగా తెలిసిపోయింది. ఆలియా అలాంటిదేమీ లేదు. అలాగే ఉంది తను. ఇన్ఫాక్ట్ ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే నువ్వు వెళ్ళి నీ బాయ్ ఫ్రెండ్ కెళ్ళి డబ్బు అడిగి తీసుకురా. ఆలియా ప్లీజ్, ఇంకెవరైనా విన్నారంటే అప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అయితే దానివల్ల నాకే నష్టం ఉంటుంది. నేను ప్రాబ్లం లో ఉన్నప్పుడు నీకు ఎలాంటి తేడా లేదు అన్నప్పుడు, నువ్వు ప్రాబ్లం లో ఉన్నప్పుడు నాకు ఎలాంటి తేడా ఉండదు. ఆలియా నువ్వు ఇంత చిన్న విషయాన్ని పెద్ద చేయొద్దు. మనం ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిద్దాం. అరే మీరెందుకు మేడం ఇంత టెన్షన్ పడుతున్నారు? మీరు వదిలేయండి, నేనే ఏదో ఒక సొల్యూషన్ వెతుకుంటాను. నేనే వెళ్ళి ఎవరినైనా చేతులు చాచి డబ్బులు అడుక్కుని మరీ వస్తాను. ఆలియా ఆలియా ముందు విను. నువ్వు ఒక పంచి పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. తర్వాత నువ్వు ఆ డబ్బుతో ఎంజాయ్ చేయి. అండ్ దట్స్ ఆల్. ఓకే బై. లిసన్ ఆలియా, తను 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 ఏమైంది? పైకి తను ప్లీజ్ కళ్ళు తెరు. తను ప్లీజ్ లే. రఘు తను నువ్వు బానే ఉన్నావు కదా? మేడం ఏమైంది? తనుకేమైందో తెలియదు రఘు, తను కళ్ళు తిరిగి పడిపోయింది. డ్రైవర్ కి కార్ తీయమని చెప్పు, డాక్టర్ కి కాల్ చేసి మనం వస్తున్నామని చెప్పు. తను ప్లీజ్ కళ్ళు తెరు. అయ్యో భగవంతుడా, ఏంటి తనకి ఏమైంది? ఎలా పడిపోయింది ఏంటి? ఏమో తెలియదక్క. నేను తన గొంతు విని కిందకొచ్చి చూశాను, అప్పటికే కళ్ళు తిరిగి పడిపోయింది. తను లే. కానీ ప్రజ్ఞ తను ప్రెగ్నెంట్ కదా, తన బిడ్డకి ఏమై ఉండదు కదా. తనను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. రఘు మేడం కార్ త్వరగా పదండి, వెళ్దాం. ఇదైతే బ్రేకింగ్ న్యూసే కదా. అమ్మమ్మా అమ్మమ్మా ఇందు అమ్మమ్మా, అత్తయ్య గారు ఎవరైనా ఉన్నారా ఇంట్లో? అనర్థం జరిగిపోయింది. ప్రవీణ్, ఆ రోజు నువ్వు నాతో అన్నావు కదా నన్ను నీతో డేట్కి తీసుకెళ్లాలనుకుంటున్నావని. ఈరోజు నేను నిన్ను తీసుకెళ్తాను, పదా. నన్ను డేట్కి తీసుకెళ్లాలనుకుంటున్నావా? చాలా బాగుంది. నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు నువ్వు నన్ను డేట్కి తీసుకెళ్తావు. అలాగే నేను నీకు ఫోన్ చేస్తే కనీసం నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయవు. వద్దంటే అలాగే వెళ్ళు. సరదా కన్నాను, అయినా నువ్వు ఎందుకు ఇంత హైపర్ అవుతున్నావు? అయితే పద మరి వెళ్దాం. యాక్చువల్లీ ఈరోజు నేను రాలేను. ఏ? బుల్బుల్ యాక్చువల్లీ ప్రెగ్నెంట్ నాకు చెప్పింది. నేను ఈ రోజు అభితో పాటే ఉండాలి, తనతో పాటు టైం స్పెండ్ చేయాలని. ఎందుకంటే అభి ఒంటరిగా ఉండటం తనకి ఇష్టం లేదు. ముఖ్యంగా ఈ రోజు జరిగిన దానివల్ల అభి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. తనని ఒంటరిగా వదిలేయటం నాకు ఇష్టం లేదు. ఇన్ఫాక్ట్ నేను రాత్రి కూడా నేను తనతో పాటే ఉన్నాను. సరే అయితే నువ్వు బావగారితో పాటు ఉండు, నేను కూడా నీతో పాటు వస్తాను. నువ్వక్కడికి వచ్చి ఏం చేస్తావు? అదేంటంటే ప్రవీణ్, నువ్వు బావగారిని చూసుకో, నేనేమో నిన్ను చూసుకుంటాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,